వెరీ గుడ్ మార్నింగ్ సార్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. గ్రేట్ లీడర్. విత్ ఇన్ 2 monthsలోనే ఒక మంచి ఇన్కమ్ తీసుకొని మిగతా మన చుట్టుపక్కల ఉన్న మీ ఫ్రెండ్స్ కావచ్చు, మన టీంలందరికి కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చారు. సో థ్యాంక్ యూ సార్. ఇక్కడి నుంచి 1 lakh త్వరలో తీసుకోవాలని ఆల్ ది బెస్ట్ చెబుతూ ప్లీజ్ వెల్కమ్ టు ద జూమ్ సెషన్ సార్. ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ రమేష్ సార్ అండ్ గుడ్ మార్నింగ్ రవి సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు మల్లికార్జున. మా ఊరు కలవల్ల. మా ఫ్యామిలీ మెంబర్స్ గురించి చెప్తే నేను నాకు ఒక అక్క ఒక చెల్లి ఉన్నారు. వాళ్ళకి మ్యారేజెస్ అయిపోయినాయి. నా చిన్నతనంలో నేను 6th క్లాస్లో దర్శిలో చదువుకునేవాడిని, అక్కడ గురుకుల పాఠశాలలో. అక్కడ రమేష్ సారు ఆనంద్ సారు నాకు పరిచయం అయ్యారు. అక్కడ నుంచి మేము ఫ్రెండ్స్‌గా ఉండేవాళ్ళం. మాది చాలా చిన్న ఫ్యామిలీ. ఎలా అంటే మా అమ్మ సైడ్ వాళ్ళు నలుగురు అక్క చెల్లెళ్ళు, ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళందరూ మా మా అమ్మ సైడ్ ఉన్నోళ్ళందరూ మంచి ఫ్యామిలీస్. వాళ్ళకి పొలాలు గాని బావుండేవి. వాళ్ళ పిల్లల్ని అందరిని బాగా చదివించుకునేవాళ్ళు. ఆహ్, అందుకని అట్లా ఉండేవాళ్ళు. మా మామయ్యోళ్ళు గూడా బాగా మంచి ఫ్యామిలీ. మా నాన్న సైడ్ ఉన్నవాళ్ళు మంచి ఫ్యామిలీసు. కానీ అందరికీ ఈ ఈ మందు అలవాటు, డ్రింకింగ్ అలవాటు ఎక్కువగా ఉండేది కొన్ని ఫ్యామిలీస్‌లో. మా మా నాన్న సైడ్ ఫ్యామిలీ. మాది ఊర్లో చాలా పెద్ద ఫ్యామిలీ అన్నమాట. మా పర్రె అంటే పర్రె వాళ్ళు. కానీ మా అమ్మ చిన్నప్పటి నుంచి ఈ డ్రింక్ గాని ఇలాంటివి అలవాటు చేసుకుంటారేమో అన్న ఉద్దేశంతోటి నన్నెక్కువగా మా అమ్మ సైడ్ వాళ్ళ ఫ్యామిలీతోటే ఉంచేది. ఉండేవాళ్ళం. నేను చిన్నప్పటి నుంచి గూడా మా అమ్మమ్మ, తాతయ్య వాళ్ళ దగ్గరే పెరిగాను. అందువల్ల నేను ఎప్పుడు మా మేనమామలు వాళ్ళ దగ్గర ఉంటూ, చదువుకుంటూ ఉండేవాడిని. చిన్నప్పుడు మా అమ్మోళ్ళు ఆహ్, ఇది ఇటుకరాయి పని తెలుసు కదా లీడర్స్. ఇటుకరాయి పని తీయటానికి కరవాది ఎళ్ళేవారు. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి, మా మేనమామ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి చదువుకుంటా ఉండేవాడిని. ఆహ్, అలా చదువుకుంటున్న క్షణంలో ఐదో తరగతికి అయిపోయిన తర్వాత, ఆరో తరగతికి దట్స్‌లో సీట్ వస్తే, ఎగ్జామ్ రాస్తే అక్కడ జాయిన్ అవ్వటం జరిగింది. నాతో పాటు నేను చేరిన తర్వాత సంవత్సరం మా పిన్ని కొడుకు, మా అమ్మ సైడ్ వాళ్ళ పిన్ని కొడుకు అక్కడే జాయిన్ అవ్వటం జరిగింది. అట్లా చదువుకుంటూ ఉన్న క్షణంలో వాళ్ళు కొంచెం వాళ్ళకి పొలాలున్నాయి. వాళ్ళు మంచి కొంచెం ఆర్థికంగా బలంగా గూడా ఉన్నారు. వాళ్ళు ఆ నైన్త్ క్లాస్‌కొచ్చేసరికి నేను 10థ్ క్లాస్‌కొచ్చాను. నైన్త్ క్లాస్‌కొచ్చిన తర్వాత వాళ్ళేం జేశారంటే, మంచి చదువు ఇప్పిద్దాం ఈ రోజుల్లో పిల్లలకి మంచి చదువే గదా! ప్రైవేట్ స్కూల్‌లో చదివించుకుందాం. అక్కడ దర్శిలో కొంచెం చదువు చెప్తున్నట్లేదు. పిల్లలకి అర్థమయ్యేట్టు అంటే ప్రైవేట్ స్కూల్స్‌లో ఇంకొంచెం ఎక్కువగా బాగా జెప్తారు గదా! అన్న ఉద్దేశంతోటి మా పిన్ని వోళ్ళు మా తమ్ముడిని తీసుకొని కందుకూరు ప్రైవేట్ స్కూల్‌లో జాయిన్ జేయడానికి డిసైడ్ అయ్యారు. మా అమ్మ వాళ్ళు ఇటుకరాయి పని మాకు పొలం ఏమి లేదు సార్. అప్పుడు ఒక అరెకర పొలం ఉండేది. అంతే ఉండేది. ఆహ్, అందుకని మా అమ్మోళ్ళు ఇటుకరాయి పనికెళ్ళేది. ఆ ఇటుకరాయి పని మీద వచ్చిన డబ్బులు ఇంటి దగ్గరకొచ్చిన తర్వాత కూలి పనికి ఇట్లా ఎళ్తా ఉండేవాళ్ళు. అప్పుడు కొంచెం ఆలోచిచ్చారు. మళ్ళీ ఒక్కడే కొడుకు. కొంచెం బాగా చదివించుకుంటే బావుంటది. మన పిల్లోడొక్కడే అక్కడ గవర్నమెంట్ స్కూల్‌లో ఉన్నాడు. మన వాడికి గూడా మంచి లైఫ్ ఇవ్వాలి అని ఆలోచించుకొని, సరే ఈ ప్రైవేట్ స్కూల్‌లో మనం గూడా జాయిన్ జేద్దాము అన్న ఉద్దేశంతోటి నన్ను గూడా నైన్త్ క్లాస్ అయిపోంగలోనే దట్స్‌లో 10థ్ క్లాస్‌కి కందుకూరులో వికాస్ హై స్కూల్ అని ఉండేదప్పుడు. దాంట్లో జాయిన్ జేశారండి ప్రైవేట్ స్కూల్‌లో. మా అమ్మ ఉద్దేశ్యం ఏంది? మా పిల్లవాడిని ఏ తల్లిదండ్రులైనా సరే అందరిలో అందరికంటే బాగా చదివించుకోవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలనే జెప్తారు. అలా ఆ ఉద్దేశంతోటి మా అమ్మ, "మేము ఎలా అంతైనా కష్టపడతామయ్యా! నువ్వైతే బాగా చదువుకో" అని జెప్పి
ఆ వికాసు హై స్కూల్‌లో అప్పుడు ప్రైవేట్ స్కూల్‌లో జాయిన్ జేయడం జరిగింది. అలా కందుకూరొచ్చి హాస్టల్‌లో ఉంటూ మళ్ళీ ఆహ్, గవర్నమెంట్ హాస్టల్‌లో ఉంటూ ప్రైవేటు స్కూల్‌లో చదువుకుంటా ఉన్నాం. అలా 10థ్ క్లాసు అయిపోయింది. 10థ్ క్లాస్ అయిపోయినంటే మళ్ళీ వెంటనే కందుకూరులోనే టీఆర్ఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో జాయిన్ అయ్యాను. నా జీవితంలో అప్పుడు జాయిన్ అయిన తర్వాత ఒక 1 మంత్‌కి మా జీవితంలో అంటే నా కుటుంబంలో పెద్ద తీవ్రమైన విషాదం జరిగింది. అది ఏంటంటే, మా అమ్మగారు మామూలుగా ఎప్పుడు ఏదన్నా దగ్గు గాని, జలుబు గాని, జ్వరం గాని ఇట్లాంటియి ఎప్పుడు వచ్చెరగవు ఆమెకి. వచ్చెరగదు. ఒకరోజు పనికెళ్తా అక్కడే కుప్పకూలి పడిపోయింది. పడిపోయింది. అప్పుడు నేను హాస్టల్‌లోనే ఉన్నాను. ఇంటి దగ్గర లేను. ఏమైందో తెలీదు. ఇక్కడి నుంచి మా నాన్న వాళ్ళందరూ కలిసి హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. కందుకూరు తీసుకెళ్తే, ఇక్కడ కాదు ఒంగోలు తీసుకెళ్ళండి అని జెప్పారు. అక్కడికెళ్ళిన తర్వాత అమృత హార్ట్ హాస్పిటల్ జాయిన్ జేశారు. 2006లో మేము చాలా చిన్న పిల్లలం. 10థ్ క్లాస్ అయిపోయింది అంతేనప్పుడు. మా చెల్లెలైతే అసలు ఊహ గూడా తెలీదు పాపం ఆ అమ్మాయికి. మా అక్క కొంచెం తెలుసు అంత. నాకు మా అక్కకి కొంచెం నాలెడ్జ్ ఉంది. సో, అమృత హార్ట్ హాస్పిటల్‌లో జాయిన్ చేసేసరికి గుండె ప్రాబ్లమ్ ఉంది. గుండె బ్లాక్ హోల్స్ బ్లాక్ అయిపోయినియి. కొంచెం సీరియస్సేనని జెప్పి ఐసీయూలో చేర్చారు. అప్పటి వరకు ఒక టాబ్లెట్ గాని, ఒక ఏది యేసుకోని మనిషికి అంత బాగాలేదు. గుండె ప్రాబ్లమ్ ఉంది అని తెలిసేసరికి మా ఫ్యామిలీ మేము బాగా సఫర్ అయిపోయాం. ఆ రోజుల్లోనే ఒక రోజుకి 2006 సంవత్సరంలంటే రోజుకి 4, 5 వేల రూపాయలు అక్కడ హాస్పిటల్ ఖర్చయ్యేది. అట్లా ఒక 10 రోజులు హాస్పిటల్‌లోనే మా అమ్మగారిని ట్రీట్‌మెంట్ చేయటం జరిగింది. కాదు అక్కడ డాక్టర్లు రోజు మేము ఫస్ట్ రోజు ఎలా చూసామో తర్వాత రోజు అలాగే ఉండింది. ఆ తర్వాత ఇలా కాదని జెప్పి గుంటూరు తీసుకెళ్లారు. మా పెదనాన్న వాళ్ళు, మా మేనమామలు ఈళ్ళందరూ మాకప్పుడు ఫుల్ సపోర్ట్‌గా ఉండేవాళ్ళు. ప్రతి విషయంలో. మా అమ్మని ఎలాగైనా బతికించుకోవాలని జెప్పి గుంటూరు తీసుకెళ్తే అక్కడికెళ్ళేసరికి ఒక 1 డే తర్వాత ఆమె మరణించటం జరిగింది. మా జీవితంలో ఫస్ట్ విషాదకరమైన సంఘటన మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మా అక్కకి, మా చెల్లికి, మాకు ఎటువంటి ఎవరికీ మ్యారేజ్‌లు కాకముందే అటువంటి విషాదకరమైన ఘటన జరగటం జరిగింది. అప్పుడు మా నాన్నగారింకా బాగా డిప్రెషన్‌లోకెళ్ళిపోయి ఇంకా ఈ పిల్లల్ని ఎలా జేయాలి? ఏం చేయాలి? ఎవరికీ పెళ్ళిళ్ళు జేయలేదు అని ఆలోచించుకొని ఒక ఒక 2, 3 మంత్స్ తర్వాత తాగుడుకి బానిసైపోయాడు. ఎలా అంటే ఆయన ఆహ్, తాగి వస్తుంటే నాకింటి దగ్గర షివరింగొచ్చేది. ఈయన ఈరోజు ఏం జేస్తాడా? ఏం జేస్తాడా? ఎవరినన్నా ఏదన్నా అనొచ్చాడేమో! వాళ్ళు మళ్ళీ ఇంటికొస్తారేమో! మళ్ళా ఈ ఈ గోలంతా నాకు మామూలుగా బయట ఎప్పుడైనా సరే ఊర్లో ఎవరితోటి మేము బయటకి కనపడమనమాట. అంత మనం ఏదైనా మంచి పనికి మాత్రమే మేము ప్రొటెక్ట్ అవుతాం గానీ, ప్రొజెక్ట్ అవుతాం బయటికి. మామూలుగా ఇంక మిగతా ఈ తాగుడుకు బానిసైనోళ్ళతో గానీ, లేపోతే ఎవరైనా గొడవలతో గానీ, ఇట్లా మేము యెళ్ళేవాళ్ళం కాదు. అలాంటిది మా అమ్మ చనిపోయిన తర్వాత బాగా తాగుడుకు బానిసైపోయి, ఆ రోజు తాగుతూ ఎవరో ఒకరితోటి మామూలుగా మాట్లాడినా ఇంక తాగినోళ్ళతోటి గొడవే అనుకుంటారు అందరూ. ఇంక మనమేంది మనం తాగున్నాడు గాబట్టి ఈయనది తప్పులే అన్నట్టు ఈయన్నే మనం నిందిస్తా ఉండేవాడిని నేను. అలా జరుగుతూ ఉన్న క్షణంలో మా నాన్నగారు ఆహ్, బ ఆహ్, అందరి దగ్గర అప్పులు జేయటం, తీసుకొని డబ్బులు తాగటం, మళ్ళీ పనికెళ్ళొచ్చినా ఆ డబ్బులతో తాగటం, ఇలా జేస్తూ ఉండేవాడు. నాకు రోజు ఏందిరా భగవంతుడా! ఈ జీవితం అసల చిన్నతనంలోనే తల్లిని లేకుండా జేశారు. కానీ ఈ బ ఈ బాధ ఏందసలని జెప్పి నాలో నేను చాలా బాధపడ్డానప్పుడు.
బాధపడ్డాను. అయిపోయిన మాకు మామూలుగా ఆర్థికంగా ఏ సహాయం గావాలన్నా మా అమ్మ సైడ్ వాళ్ళున్నోళ్ళు చేయటానికి రెడీగా ఉన్నారు. ప్రతి విషయంలో మాకు తోడుగా ఉంటరు. మేము మా అమ్మ నలుగురు, మా అమ్మ వాళ్ళు నలుగురు అక్కా చెల్లెళ్ళు. వాళ్ళకి మేమందరం 6గురు అన్నదమ్ములున్నాం మేము ఇటు సైడు. అలాగే మేనమామలు ఇద్దరున్నారు. వాళ్ళు ప్రతి విషయంలో మాకు సపోర్ట్ ఉంటారు. కానీ ఇలా మనకి మానసికంగా ఏదన్నా జరిగితే ఎవరైనా ఏం చేయలేం గదా! కానీ అప్పుడు చాలా మానసిక బాధకి మేము గురయ్యాము. ఇలా ఉన్నాము. ఇంక తర్వాత మళ్ళీ నా స్టడీస్ కంటిన్యూ చేసుకుంటూ నేను రోజు అప్పుడప్పుడు ఇంటికొచ్చి చూస్తూ మా చెల్లెల్ని, అక్కని ఎళ్తూ ఉండేవాడిని. ఆ ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేశాను. ఇంటర్మీడియేట్ 2008లో అయిపోయిన తర్వాత మళ్ళీ సమ్మర్ హాలిడేస్ వస్తే బేల్దారి పనికెళ్ళిపోయేవాడిని. ఎందుకు? ఆ 2, 3 మంత్స్ కష్టపడితే ఎంతో కొంత డబ్బులొస్తాయి. ఆ డబ్బులు రేపు నా ఖర్చులకి ఉపయోగించుకోవచ్చు కాలేజీకెళ్ళేటప్పుడు అన్న ఉద్దేశంతోటి ఆ సెలవుల్లో సమ్మర్ హాలిడేస్‌లో బేల్దారి పనికెళ్ళిపోయేవాడిని. బేల్దారి పనికి ఎళ్తే బేల్దారి పని ఎలా ఉంటదో తెలుసు లీడర్స్ మీ అందరికి. ఉదయాన్నే 5, 5:30కి లేపేవోళ్ళోళ్ళు. వాళ్ళ దగ్గరే అన్నం తిని, వాళ్ళ దగ్గరే పని జేసేవాళ్ళం అన్నమాట. 5, 5:30కి లేసి ఎళ్తుంటే చలికి అసల ఉదయం పూట ఎళ్ళాలంటే ఇబ్బందిగా ఉండేది. 5, 5:30కి లేసి ఎళ్ళాలంటే చాలా ఇబ్బందిగుండేది. అందులో ఆ పని జేసేటప్పుడు ఆ సిమెంట్ పవర్‌కి మన చేతులు, కళ్ళు బొక్కలు పడతాయి. అది మనం చిన్న పిల్లలంగా ఉన్నప్పుడు ఇంటర్మీడియేట్ స్టేజ్‌లో చేయటం అంటే చాలా కష్టంగుండేది. కష్టంగుండేది. అయినా మనకున్న బాధ్యతలను గుర్తుపెట్టుకొని పనికెళ్ళేవాడిని నేను. ఆ 2, 3 నెలలు ఒక్కరోజు గూడా ఆదివారం తప్ప ఒక్కరోజు గూడా నాగా అంటరు. అంటే లీవ్ పెట్టకుండా మన ఈ భాషలో లీవ్ పెట్టకుండా పని జేసుకునేవాడిని. పని జేసుకొని ఆ రోజుల్లో ఆ 2, 3 నెలలకి ఒక 10, 15,000 అట్లా వచ్చేది. అవి దాసిపెట్టుకొని మళ్ళీ వచ్చి అవి ఇంట్లో కొంతిచ్చి తర్వాత మళ్ళీ కాలేజీకెళ్ళేటప్పటికి మళ్ళీ నాకు కావాల్సినయన్ని తీసుకొని కాలేజీకెళ్ళేవాడిని. ఇలా మళ్ళీ డిగ్రీ జాయిన్ అయ్యాను. డిగ్రీలో గూడా ఇలాగే ప్రతి సమ్మర్ హాలిడేస్‌కి ఇట్లాగే బేల్దారి పనికెళ్తా. మళ్ళీ ఆహ్, ఆ పెయింట్ పనికి ఊర్లలో మామూలుగా సంక్రాంతి ఇట్లా వచ్చినప్పుడు అప్పుడు తక్కువ రోజులు సెలవులుంటాయి గాబట్టి సంక్రాంతి పనికెళ్తా. అలాగే మామూలుగా ఊర్లో ఉన్నప్పుడైతే ఇంకా ఈ వరి నాట్లని, మొక్కలేయటానికని ప్రతి పనికి వెళ్ళాను లీడర్స్. కానీ నాకు ఆహ్, ఈ ఇంట్లో మా నాన్నగారు టెన్షను నాకెక్కువగా ఉంటది. ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఈయన తాగుడుకి బానిసయ్యాడు. ఇబ్బందిగా ఉంది. ఏం చెప్పలేము. ఆర్థికంగా మనకి మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంత సపోర్ట్ ఉన్నా గానీ, కానీ ఇట్లా మనకి ఇంట్లో ఇబ్బందిగా ఉంటే చాలా ఆ పెయిన్‌ఫుల్ ఎక్కువగా ఉంటది. సో, ఈ ఈ తర్వాత మా అక్క మ్యారేజు చేయటం జరిగింది. తర్వాత ఆహ్, మా అక్క మ్యారేజు మా బంధువులందరూ కలిసే చేశారు ఫ్రెండ్స్. నేను నాకు చాలా సంతోషమేసింది. మా పెద్దమ్మ వాళ్ళందరూ ముగ్గురుంటే మా పెద్దమ్మ, చిన్నమ్మ వాళ్ళందరూ అలాగే మా మేనమామలు వాళ్ళ సపోర్ట్ తోటి మేము మా అక్క మ్యారేజ్ చేయటం జరిగింది. వాళ్ళు మాకు ప్రతి దాంట్లో అన్ని రంగాల్లో ప్రతి అడుగులో వాళ్ళు తోడుంటారు. ఈ రోజుటికి కూడా నాకు ఉన్న గొప్ప ఆహ్, ఆహ్, వాళ్ళు వాళ్ళు. అలాగే తర్వాత నేననుకునేవాడిని ఈసారి మా చెల్లెలు ఆహ్, మ్యారేజ్‌కైనా సరే కొంచెం మనం కొంచెం పికప్ అయితే బావుంటది. అది ఇది అనుకునేసరికి మా చెల్లెల బాధ్యత కూడా మేమే తీసుకొని మ్యారేజ్ చే చేయాలని డిసైడ్ అయ్యి చిన్న చిన్నగా బయట ఒక చీటీ యేసుకుంటా వేరే వాళ్ళ దగ్గర 50,000 రూ. 1,00,000 ఇట్లా చీటీ యేసుకొని బయట పనికి పోతా నేను డిగ్రీ అయిపోంగలోనే డబ్బులను దాసిపెట్టుకుంటా అట్లా ఉండేవాడిని. అట్లా దాచిపెట్టుకొని ఉండి, వాటిని కొంత దాచిపెట్టుకున్న తర్వాత మా అక్కకి చేసిన కొన్ని అప్పులుండేయి. కొంత అప్పులుంటే మా నాన్న చేసిన అప్పులు, మా నాన్న తాగి రోజు వేరే వాళ్ళ ఎవరో ఒకరి దగ్గర ఒక రూ. 1000 తీసుకునేది ఇంట్లో అవసరం ఉందని. ఆ రూ. 1000 సాయంత్రానికి గాజేసేవాడు అప్పుడు. ఆయన తాగటమే కాకుండా ఇంకొక ఇద్దరిని కూర్చోబెట్టి తాగిచ్చేవాడు.
ఇట్లా చాలా అప్పులు చేసాడు. మాకున్న అరెకరాలో మళ్ళీ ఆ సగం అమ్మాల్సొచ్చింది అప్పుడే. అమ్మి ఇంటి దగ్గరకి బాకీలోళ్ళు. ఇప్పుడు బాకీ ఇచ్చినోడే మా నాన్నతో కూర్చొని తాగుతాడు మళ్ళీ. అట్లా ఉన్నారప్పుడు. అట్లా ఆ పొలం అమ్ముకొని వాళ్ళకి బాకీలు కట్టడం జరిగింది. అయిపోయిన తర్వాత మా చెల్లెలికి పెళ్ళప్పటికి బయటికెళ్ళి నేను ఎవరినైనా అప్పు అడుగుతుంటే వాళ్ళందరూ ఎలా చూస్తారు? నేను చిన్న వయసు. ఈడు తీరుస్తాడా లేదా? ఈడు చిన్న వయసు. ఈడికి మనం ఇంతవరకు ఎవరిని అడగలేదు. ఈ పిల్లోడు కూడా చదువుకుంటుండు. ఈ మధ్య అయిపోయింది. డిగ్రీ అయిపోయింది. ఈడు తీరుస్తాడో లేదో అని చెప్పి సందేహించి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా కూడా కొంతమంది మా దగ్గర లేవు చిన్నా అని చెప్పి సింపుల్‌గా చెప్పేసేవాళ్ళు. ఈసారి ఇస్తాంలే అది ఇదని. చాలా బాధేసేది. మా నాయనోళ్ళు కొంతమంది బయట ఉన్న వాళ్ళనడిగితే వాళ్ళు బాధేసేది. సో, ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబరు తల్లి తల్లి గాని, తండ్రి గాని లేని కుటుంబాల్లో ఇట్లా ఉంటదేమో! మెయిను తల్లి లేని కుటుంబం ఇలా ఉంటదేమో! మా నాన్న ఇలా వ్యసనాలకు బానిసయ్యేసరికి గదా! వీళ్ళెవరు మమ్మల్ని నమ్మట్లేదు. ఈళ్ళు తీరుస్తారో లేదో అన్న ఉద్దేశంతోటి అని జెప్పి చాలా బాధపడ్డా నేను. అలా బాధపడినా మనం ఏం చేయలేమని జెప్పి 10 మందినడిగితే ఇద్దరన్నా ఇగిపోతారా అని జెప్పి కొంతమందిని అడుక్కుంటా పోయి ఒక కొంతమందినడిగితే వాళ్ళు ఇద్దరు సహాయం జేశారు. వాళ్ళకెలాగైనా సరే తర్వాత సంవత్సరం వాళ్ళకి డబ్బులు కట్టేయాలని చెప్పి ఆ సంవత్సరం ఆళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మా చెల్లెలి పెళ్లి చేయటం జరిగింది. ఆ తర్వాత ఆ డబ్బులు వాళ్ళకెలాగైనా తీర్చాలని జెప్పి, ఆ నెక్స్ట్ ఇయరు ఆ చీటీ యేసుకొని మళ్ళీ బేల్దారి పనికెళ్ళేసి ఆ! ఆ డబ్బులు తీసుకొని ఆ చీటీ లేపుకున్న తర్వాత వాళ్ళకి చిన్నంగా కట్టేయటం జరిగింది. ఇలా నాకు సాగుతున్న తరుణంలో ఆహ్, డిగ్రీ అయిపోయింది గదా! ఏదో ఒకటి చూసుకుంటే మంచిది. ఒక జాబ్ చూసుకుందాం అని జెప్పి హైదరాబాదెళ్ళాను. హైదరాబాద్ ఎళ్ళినప్పుడు అక్కడ మా ఫ్రెండ్స్ మా పెదనాన్న కొడుకులు మా అన్నదమ్ములవుతరు. వాళ్ళ దగ్గరికి వినోద్ అని ఉన్నారు. వాళ్ళ దగ్గరికెళ్ళాను. వాళ్ళ దగ్గరికెళ్ళి ఒకరోజు పని జేసుకునేది బేల్దారి పని. ఒకరోజు ఎక్కడైనా చూసుకునేది వర్కు. చూసుకుందాం అని జెప్పి ఇంటర్వ్యూలు అటెండ్ అవుదాం అని జెప్పి, లేపోతే పని దగ్గర సూపర్‌వైజర్ పోస్టులుంటాయని జెప్పి, ఇలా ఏదో ఒకటి చేసుకుందాం అని జెప్పే ఉద్దేశంతోటి అక్కడికెళ్ళాను. ఏదైనా కంప్యూటర్ ఆపరేటరు జాబ్స్ ఉంటాయని జెప్పి తిరిగి చాలా తిరిగాను. కానీ ఎక్కడైనా సరే మనం ఈ ప్రపంచంలో ఏ పని జేసినా మనం డబ్బు కోసమే చేసేది. ఈ డబ్బు కోసమే గదా! చేస్తుందని మామూలుగా పనికెళ్తేనేమో ఇప్పుడు బయట చాలా ఉద్యోగాలు ఉన్నాయి. 10,000, 8,000, 7,000 ఇస్తాం అంటున్నారు. పనికెళ్తేనేమో నాకు 18,000 దాకా వస్తున్నాయి అప్పుడు. అదే మామూలుగా జాబ్‌కెళ్తే 7,000, 8,000 వస్తాయి. అవి తినటానికి సరిపోవు, ఉండటానికి సరిపోవు. ఇంటికసలేం పంపించలేము అక్కడి నుంచి. అలా ఆలోచించి ఒక 3 నెలలు, 4 నెలలు జేసేది ఆ జాబ్ అనేది. మళ్ళీ ఇవి చాలట్లేదు. మనం ఇక్కడ ఎక్కడికో వచ్చాము. ఎంత దూరం వచ్చాము. ఇవి మనం తినటానికి, ఉండటానికి సరిపోతే మన సేవింగ్స్ ఇప్పుడు జేసుకోవాలన్న ఉద్దేశంతోటి మళ్ళీ అది మానేసి పనికెళ్ళేవాడిని నేను. మళ్ళీ మా తమ్ముళ్ళ అన్నదమ్ముల దగ్గరికే పనికెళ్ళేవాడిని. వాళ్ళందరూ వాళ్ళందరూ "నువ్వు చదువుకున్నావు గదరా! ఒక మంచి జాబ్ జూసుకుంటే మంచిది" అని జెప్పి వాళ్ళు గూడా బాధపడేవాళ్ళు. కానీ నాకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల కనీసం నా మ్యారేజ్ అయినా సరే, మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ లేకుండా చేసుకోవాలని సంకల్పం పెట్టుకున్నా నేను. ఎందుకు వాళ్ళు ఇప్పటికే 2 పెళ్ళిళ్ళకి మా అక్కకి, మా చెల్లికి ప్రతి విషయంలో మాకు తోడున్నారు. వాళ్ళ బాధ్యతలు వాళ్ళకుంటాయి అన్న ఉద్దేశంతోటి నేనట్లా అనుకోని చిన్న ఈ జాబులు చేసే కంటే ఆ! ఇంకే ఇంకా ఏదన్నా చేద్దాం. అక్కడ కంటే ఇక్కడ ఎక్కువే వస్తున్నాయి గదా! ఎవరేమనుకున్నా నేనైతే తప్పైతే చేయట్లేదు. పనే జేసుకుంటున్నాను. అది ఏ పనైనా గానీ పని జేసుకుంటున్నాను. డబ్బులు సంపాదిచ్చటానికే అన్న ఉద్దేశంతోటి వాళ్ళు చిన్న జాబులు చూపించినా గానీ వాటికెళ్ళకుండా ఆ పనే జేసుకుంటా ఉండేవాడిని. ఈ తరుణంలో ఒక మా బాబాయ్ కొడుకు ఒక అబ్బాయి ద్వారా ఆహ్, ఒక డబ్బులు కట్టే బిజినెస్‌లోకి తెలిసింది నాకు. డబ్బులు కట్టాలి. అది కట్టించాలని ముందు నాకు చెప్పలేదు ఎవరు. అప్పుడు ఒరిస్సాలో ఉంది. డబ్బులు కట్టాలి.
నీకు ఒక 15,000 కడితే ఉదయం 2 అవర్సు, సాయంత్రం 2 అవర్సు వర్క్ ఉంటది అంతేను. నీకు నెల నెల 16,000-18,000 వరకు జీతం వస్తది నీకు అని చెప్పి, "అన్నా నువ్వు రా నువ్వు రా అన్నా, నీకు ఒక్కటే ఖాళీ ఉంది. లిమిటెడ్ ఉన్నాయి పోస్టులు. నేను నీకోసం ఒకటి ఆపున్నాను. నువ్వు ఖచ్చితంగా రావాలన్నా" అని చెప్పి 2 డేస్ ఆపి చెప్తే నేనప్పటికి ఒక 10,000 సేవింగ్స్ చేసుకున్నా బయలుదేరి పనికి పోయి. అప్పుడు నేనేం చేశాను, ఇంకొక 5,000 మా తమ్ముడు, అన్నల దగ్గర తీసుకొని జాబ్ వచ్చుద్దంటున్నారు గదా! అని జెప్పి వాళ్ళు గూడా ఇంకొక 5,000 నాకిచ్చి 15,000 సరే వెళ్ళు, ఇన్ని రోజులు కష్టపడ్డావు. అక్కడ ఫస్ట్ స్టార్టింగే 18,000 అంటే తర్వాత తర్వాత పెరుగుద్దిలే. చిన్నగా జేసుకో అని జెప్పి వాళ్ళు సంతోషపడి అక్కడి నుంచి పంపిచ్చారు. అక్కడి నుంచి పంపిస్తే అక్కడికెళ్ళిన తర్వాత ఒరిస్సా నేనెళ్ళిన తర్వాత ఫస్టు ఆ పేమెంట్ పే చేపించుకున్నారు. పే చేపించుకున్న తర్వాత ఈ ఈ చెప్పారు. "నువ్విప్పుడొచ్చావు గదా! డబ్బులు కట్టావు గదా! ఇలాగే ఒక నలుగురి చేత డబ్బులు కట్టిచ్చు. వాళ్ళని గూడా ఇలాగే జాయిన్ జేపిచ్చు" అన్నారు. నాకింక మైండ్ బ్లాక్ అయింది. నేనే అప్పుడనిపిచ్చింది ఆలోచిస్తే, నేనే మోసపోయినాను. నేను మళ్ళీ ఇంక నలుగురిని మోసం జేయాలా? ఈ అని ఆలోచించుకొని వాళ్ళ మీద మా బాబాయ్ కొడుకు మీద అరిసేసి పెద్దగా తిట్టేసి, "నువ్వసలు మైండ్ ఉన్నోడివేనా? నేనెంతో కష్టపడి ఈ డబ్బులు సంపాదించి తీసుకొచ్చుకుంటే, నన్నిక్కడికొచ్చి ఇట్లా డబ్బులు కట్టిచ్చావు" అని చెప్పి ఆ అబ్బాయిని తిట్టేసి, "నీకు కూడా అర్థం కావట్లేదు. మీ నాన్నోళ్ళు చాలా కష్టపడుతున్నారు. నువ్వు వచ్చేయి" అని చెప్పి ఆ కంపెనీ నాకు చెప్పిన మా డబ్బులు కట్టించుకున్నోళ్ళ దగ్గరికి గూడా ఎళ్ళేసి, వాళ్ళ మీద గూడా గొడవ పెట్టుకొని, "నా డబ్బులు నాకివ్వండి" అని చెప్పి నేను వాళ్ళ మీద తగాదా పెట్టుకొని, వాళ్ళు డబ్బులివ్వలేదు. రేపు, ఎల్లుండి పంపిస్తాము అది ఇది అని జెప్తే, నేనింక అక్కడ ఒక్క క్షణం గూడా ఉండటానికి కూడా ఇష్టపడలా రెండో రోజు. ఆ రెండో రోజే మళ్ళీ బయలుదేరి హైదరాబాద్ వచ్చేసా. మళ్ళీ యథావిధిగా ఆహ్, అట్లాగే ఏదో ఒక బయలుదేరి పనికని అట్లా పనికెళ్తా ఉన్నా. ఈ మూమెంట్‌లో సరే రేపు మళ్ళీ మ్యారేజ్ జేసుకోవాలన్నా గాని బయలుదేరి పనంటే చదువుకొని బయలుదేరి పని జేస్తున్నాడు. ఇవన్నీ పిల్లనియటానికనో ఇంకేదో ఒకటి ఆలోచిస్తుంటారు ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే. అన్న ఉద్దేశంతోటి చదువుకోననో ఏదన్నా మంచి జాబ్ జూసుకుందాం అనుకున్న టైంలో ఆహ్, ఇక్కడ సూళ్ళూరుపేట సైడు అపాచీ కంపెనీ అని ఒకటుంది. అపాచీ కంపెనీకెళ్ళి షూ కంపెనీ అది. అక్కడికెళ్ళి మా అశోక్ అన్న అక్కడ మా పెద్దమ్మ కొడుకుంటే దాంట్లో జాయిన్ అవుదాం అని జెప్పి, దాంట్లో జాయిన్ అవ్వు మంచి ఫ్యూచర్ ఉంటది మళ్ళీ అని చెప్పేసరికి నేను వెళ్ళాను. వెళ్ళి అక్కడ రెజ్యూమ్ ఇచ్చి వాళ్ళతో ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత వాళ్ళు జాయిన్ అవ్వమని జెప్పారు. వేరే వాళ్ళ దగ్గర ప్రిఫర్ జేశారు. అక్కడికెళ్ళి నా మైండ్ సెట్ ఎట్లా ఉంటదంటే, అనుకున్నోళ్ళు మన చుట్టూ ఉన్నోళ్ళు ఆ రోజుల్లో మనోళ్ళు అనుకున్నోళ్ళు కనపడకపోతే నాకు అదొక దిగులుగా ఉండేది. అందుకని అక్కడికెళ్ళిన తర్వాత ఎక్కువ రోజులు ఉండలేకపోయా. దాంట్లో కంపెనీలో జాయిన్ అయ్యి ఉదయం 8 గంటలకు పోతే సాయంత్రం 5, 6 అయ్యేది. ఉ ఉదయం ఎళ్ళిన దగ్గర నుంచి స్టాండింగ్‌లోనే ఉండి వర్క్ చేయాలి. అది బాగా కష్టంగా అనిపించింది నాకు. దానికి తోడు ఇంటి దగ్గర మా నాన్న ఈళ్ళందరూ గుర్తొస్తా ఇబ్బందిగా ఉండేది. అట్లా నేను బాగా ఫేస్ చేసే టైంలో ఆహ్, ఆహ్, స్ట్రగుల్ అయ్యాను బాగా. అట్లా చేయలేక మళ్ళీ ఇంటికొచ్చేసాను. ఈలోపు మా చెల్లెలికి మ్యారేజ్ టైంలోనే మాకు వచ్చిన మా నాన్నగారు మాకిచ్చిన గొప్ప వరం ఏందంటే, తాగుడు మానేసాడు. మా చెల్లెలి మ్యారేజ్ అని మేము ఫిక్స్ అయ్యాము. దేవుడు మా మొర ఆలకించినట్లుంది. ఆ రోజు మేమెప్పుడైతే మ్యారేజ్ డేట్ పెట్టుకున్నామో, ఆ రోజే మా నాన్నగారు తాగుడు మానేశారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు లేదు. ఇంక నేను అక్కడ అపాచీ కంపెనీ నుంచి ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ ఏదో ఫంక్షన్‌లకి గాని, మనం మామూలుగా చదువుకున్నోళ్ళు ఎవరైనా సరే ఫంక్షన్‌లకి గాని, ఏదైనా ఊరికి గాని ఎళ్ళినప్పుడు బంధువులందరూ అడుగుతా ఉంటారు. "ఏం జేస్తున్నావయ్యా? ఏం జేస్తున్నావు? ఏం జేస్తున్నావు?" అని. "ఏం చేస్తున్నావు?" అనే మాట మన వ్ చెవిలో బడినప్పుడు చాలా బాధగుండేది. చదువుకున్నాం ఇంకా ఏం జాబ్ జేయట్లేదు. వాళ్ళకేం జెప్పాలో అర్థం గాదు.
మన పొజిషన్ వాళ్ళకి అర్థం కాదు. ఏదన్నా చేసుకుందాము కోచింగ్‌లకి అంటే డబ్బులుండవు మన దగ్గర. కానీ ఇబ్బందిగా ఉంది. ప్రతి కొన్ని ఫంక్షన్‌లకి ఎళ్ళాలన్నా గూడా భయమేసేది. అక్కడికెళ్ళిన తర్వాత వచ్చినోళ్ళందరూ ఏం అడుగుతారా? ఏం అడుగుతారా? అని జెప్పి బాగా ఇబ్బంది పడేవాడిని. మళ్ళీ అపాచీ కంపెనీ నుంచి ఇంటికొచ్చిన తర్వాత మీరు టంగుటూరు దగ్గర టోల్ గేట్ ఉండుద్ది. తెలిసుండుద్ది ఫ్రెండ్స్ అందరికి. టంగుటూరు దగ్గర టోల్ గేట్‌లో ఖాళీలున్నాయి క్యాషియర్‌గా కింద ఆ టికెట్ కౌంటర్‌లో అని జెప్పి ఒక ఫ్రెండ్ జెప్తే అక్కడికెళ్ళాను ఫ్రెండ్స్. అక్కడికెళ్ళి ఏదో ఒకటి చేయాలి అన్న ఉద్దేశంతోటి మళ్ళీ అక్కడికెళ్తే వాళ్ళు 8,000 సాలరీ తోటి దాంట్లో ఇస్తామన్నారు. అన్నీ నైట్ డ్యూటీలు. నైట్ అంటే ఆహ్, నైట్ 12 గంటల నుంచి ఉదయం 8 గంటల దాకా. ఆ టైంలో డ్యూటీ ఉంటది. వచ్చే పనైతే రండి అన్నారు. సరే ముందు ఇంటి దగ్గర వాళ్ళకి మనం ఏదో ఒకటి చేస్తున్నాం అని తెలియాలన్న ఉద్దేశంతోటి ముందు జాయిన్ అయిపోయాం. ఇక్కడి నుంచి డైలీ కలవల నుంచి డైలీ జర్నీ చేసేవాడిని. రూ. 100 చార్జెస్ అయ్యేవి. రోజు ఒక 50 కిలోమీటర్లు దగ్గర దగ్గర వెళ్ళొచ్చేవాడిని. ఈ జర్నీలోనే సగం టైం అయిపోయేది. మళ్ళీ నిద్ర సరిపోయేది లేదు. అక్కడ అందులో పొగ ఆ వర్క్ చేసేటప్పుడు ఆ హైవే మీద కాబట్టి వచ్చే వాహనాల పొగ ఎక్కువగా ఉండేది. దుమ్ము, ధూళి, డస్ట్ బాగా ఎక్కువగా మనకి ఆహ్, ఉండేది అక్కడ. అయంతా పీల్చుకోవటం వల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. అది గూడా ఒక 6 నెలలు చేసిన తర్వాత బాగా నాకు ఇబ్బందిగా అనిపిచ్చి దాన్ని గూడా మానేశా. ఇంటి దగ్గరకొచ్చిన తర్వాత మా అన్నోళ్ళు గాని, పెద్దమ్మోళ్ళు గాని అందరూ వీడు ఎక్కడికెళ్ళినా ఉండట్లేదు. జనరల్‌గా అంటుంటారు ఎవరైనా సరే. ఏ ఫ్యామిలీలో అయినా సరే. ఏదైనా చూపిచ్చినా గాని చేయట్లేదు. ఆహ్, అనని జెప్పి అంటా ఉంటారు. ఏం చూపిచ్చినా 4 రోజులకి ఎగ్గొట్టొస్తున్నాడు. ఇలాంటి అని జెప్పి వాళ్ళు మాట్లాడుతా ఉంటారు. మనతోటి డైరెక్ట్‌గా అనల. ఎందుకు మనం బాధపడతాం అని జెప్పి. కానీ రియాలిటీలో జరుగుతుందదే. నేను ఎక్కడికెళ్ళినా 4 రోజులు గూడా చేయట్లేదు. 4, 5 నెలలు గూడా. మళ్ళీ వచ్చేస్తున్నా. ఇంకోటి సిస్టమ్ నేను బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను. ఏదన్నా కోచింగ్ తీసుకొని బయటికెళ్ళాలంటే ఒక కోచింగ్ తీసుకోవడానికి 1,00,000, 2,00,000 డబ్బులవుతాయి. అవి మళ్ళీ మనం వాళ్ళనడిగి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని నాకు కొంచెం మొహమాటంగా అనిపిచ్చి వాళ్ళనడగలేదు. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయన్న ఉద్దేశంతోటి నేనడగలేదు. కానీ కోచింగ్ తీసుకున్నా గూడా జాబ్ వచ్చుద్దా అంటే అది గూడా గ్యారంటీ ఉండదు. సో, ఎవరిని అడగకుండా నేనే సెల్ఫ్‌గా ఏదైనా చేసుకోవాలని అన్న ఉద్దేశంలో ఉన్నప్పుడు ఊర్లో ఏదన్నా బిజినెస్ పెట్టుకుందాం అనుకోని అప్పుడు టెంట్ హౌస్ బిజినెస్ చేద్దాము. సామాన్లు కొనుక్కొని అదే ఈ షామియానా ఆహ్, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్‌లకి అన్నిటికి ఏస్తుంటాం గదా! దాన్ని అట్లా అది పెట్టుకుందామన్న ఆలోచనొచ్చింది. వచ్చినప్పుడు మా బాబాయ్ ఒకాయన ఊర్లో ఉన్నాడు. మా ఇంకొక ఆయన మేనమామ ఉన్నాడు. వాళ్ళకి చెప్పంగలోనే మంచి ఐడియా అబ్బాయి చేసుకుందాము అని జెప్పారు. తలా 2,50,000 అప్పుడు మేము పెట్టుబడి పెట్టి కొంత అమౌంట్ తలా మనిషికి ఇంతని, ఇంతని పెట్టుకొని ఒక 10,00,000 పోగు చేసుకొని పెట్టుకుందాం అని జెప్పి ఆ మూమెంట్‌లో ఆ 10,00,000 నా వాటాకొచ్చేసరికి డబ్బులు నాకు కష్టంగా అనిపిచ్చింది. ఇంకోటి ఎవరన్నా బిజినెస్ చేస్తున్నామనంటే కొంత డబ్బులిచ్చేవోళ్ళుంటారు. ఎందుకంటే మనం కట్టలేకపోయినా గాని ఆ బిజినెస్సు అమ్మయినా వాళ్ళు తీసుకోవచ్చన్న ఉద్దేశంతోటి డబ్బులు ఇవ్వటానికి కొంచెం సిద్ధపడ్డారు. అప్పుడు నేనేం జేశాను, ఆ టెంట్ హౌస్ సామాన్లు కొనుక్కొచ్చి టెంట్ హౌస్ పెట్టుకోవడం జరిగింది. 2018లో. అప్పటినుంచి అసలు టెంట్ హౌసు ఆహ్, ఎలా టెంట్ లేపాలి గాని, లైటింగ్ ఎలా ఎయ్యాలి గాని ఏమి తెలీదు నాకు. కానీ నా ఉద్దేశ్యం ఏంది? జనాల కోసం, బయట ఉన్న సమాజం కోసం వీడు ఏదో ఒకటి చెయ్యాలి, చేస్తున్నాడు అని అనుకోవడానికి ఏదో ఒకటి చేయటానికి పని గావాలి మెయిను. అది నేను బయట ఎక్కడికో ఎళ్ళినప్పుడు అక్కడ ఉండలేకపోతున్నాను. అక్కడ తక్కువ తక్కువ సాలరీ వస్తుంది. ఇదంతా బ్యాడ్‌గా వెళ్ళిపోతుంది బయట అందరికి. నా ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్రెండ్స్‌కి, ఊర్లో అంతా బ్యాడ్‌గా వెళ్ళిపోతుంది. అప్పుడు నాకు బాధేసి నేను
ఇట్లా కాదులే అని చెప్పి మనం ఏదైనా ఒక పని పెట్టుకుంటే ఇంకా అది ఊర్లోనే ఉంటాం, ఇక్కడే పని చేసుకుంటాం. దాంట్లో టెంట్ హౌస్ అంటే కొంచెం డబ్బులు వస్తాయి, కష్టం ఎక్కువ ఉంటది కదా, అందరు మన వాళ్ళే ఉన్నారు చుట్టుపక్కల చెప్పుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను టెంట్ హౌస్ పెట్టుకోవడం జరిగింది. టెంట్ హౌస్ పెట్టుకోవడం జరిగింది. టెంట్ హౌస్ పెట్టుకున్న తర్వాత ఆ టెంట్ లేపటం కూడా రాదు. కానీ ఒక్కోసారి ఆ టెంట్ లేపేటప్పుడు చూసి నవ్వేవాళ్ళు చాలామంది. ఈళ్ళా జేసేది, వాళ్ళా జేసేది, ఈళ్ళకేం జేతవు అని జెప్పి. ఆ లైటింగ్ ఎయటానికి గూడా ఈళ్ళకిస్తే లైటింగ్ అంటే పెళ్ళికి సంబంధించింది గదా, కరెక్ట్‌గా ఎలిగిస్తారో లేదో అన్న ఉద్దేశం గూడా చాలా మందికుండేది. చిన్న చిన్నంగా ఒక్కొక్కటి వర్క్ నేర్చుకుంటూ ఆ పని నేర్చుకుంటూ, చేసుకుంటూ వచ్చేవాళ్ళం. ఆ కొన్ని రోజులకి ఆ ఎండకి, వానకి అసలు వానాకాలం అయితే టెంట్ హౌస్ వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంటది. ఆ తడిసిన టెంట్లు అవన్నీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా తీసుకెళ్ళాల. వాళ్ళ ఇంటి దగ్గర ఉంచలేం. ఆ తడిసిన టెంట్లన్నీ మడతేసుకొని, తీసుకొని ఇంటికెళ్తుంటే అసలు భగవంతుడా! అసలు మళ్ళీ అనిపిచ్చేది. ఇట్లాంటి కష్టం ఇంకెవరికి రాగూడదు. ఇదేదో మనకు మంచి లైఫ్ ఇస్తది అనుకుంటే ఇంత కష్టం పడుతున్నాం. చాలా కష్టంగా ఉంటది. అసలా మామూలుగా తడిసిన ఒక బట్టను మనం లేపటానికి ఒక దుప్పటినే చాలా ఇబ్బందిగా ఉంటది. లేయదది బరువుగా ఉంటది తడిసిందాన్ని. అదే ఒక తడిసిన టెంటుని లేపాలన్నా అవి ఒక్కోసారి గాలికి కూలబడి పడిపోతాయి వానలొచ్చినప్పుడు బురదల్లో. అట్లా చాలా మడ్డి మడ్డిగా ఉండేది. మళ్ళీ ఇలాంటి పనిని ఎంచుకున్నానా నేను? చాలా అని మళ్ళీ రిగ్రెట్‌గా ఫీల్ అయ్యేవాడిని. కానీ దాంట్లో కష్టం జేస్తే డబ్బులొస్తాయని మాత్రం దెలుసు. అలా మళ్ళీ కరెంట్ పని గూడా తెలీదు. అన్నీ చిన్న చిన్నంగా కరెంట్ పని గూడా నేర్చుకుంటూ వర్క్ జేసుకుంటూ ఇప్పటికి వస్తా ఉన్నాం. చిన్నగా ఇంట్లోకి అలా గడుస్తూ ఒకరి మీద ఆధారపడకుండా నా కాళ్ళ మీద నిలబడేటట్టు పని జేసుకుంటూ వస్తూ ఉన్నా. ఈ ఈ తరుణంలో చిన్నగా నాకు ఈ ప్లాట్‌ఫార్ము పరిచయం జేశారు. ఆనంద్ సార్‌లో 1 ఇయర్ బ్యాకు ఆనంద్ సారు, కోటి ఆనంద్ సారు, రమేష్ సారు. ఈ ముగ్గురు హ్మ్. మా ఇంటికొచ్చారు. అంతకంటే ముందు ఆనంద్ సారు, రమేష్ సారు కందుకూరులో మేము కలిసి ఒకసారి మాట్లాడుకుంటున్నప్పుడు మళ్ళీ ఆహ్, ఆరోగ్యం, ఆదాయం వచ్చే ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంది. నీకు పరిచయం జేస్తాను. చేసుకుంటావా అన్నాడు. అదే సరే నేను చేసుకుంటావా అంటే చూద్దాము ఆనందు. అంటే సరే ఒకసారి నేను ఇంటికొస్తాను. ఇంటికొచ్చి నీకు ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. నువ్వు ఒకసారి విను, నచ్చితే చేసుకో అన్నాడు. ఖచ్చితంగా చేసుకో అనంటే, సరే ఫ్రెండ్ గదా అడిగాడు. రమేషు, ఆనంద్ ఇద్దరు అడిగారని జెప్పి, సరే ఒకరోజు ఇంటికి రమ్మని చెబుదాంలే అని జెప్పి, సరే, సరే అని జెప్పి ఒచ్చేసా. ఆ మధ్యలో ఒకరోజు రమేష్ సార్ ఫోను జేసి, ఆహ్, ర "మళ్ళీ ఇంటి దగ్గరున్నావా? మేము ఇంటికొస్తాం" అన్నాడు. ఈరోజు గాదులే, ఇంకో రోజు వద్దురులే అన్నా. ఆ రోజు ఖాళీగానే ఉన్నా నేను. కానీ నాకెందుకంటే దాని గురించి తెలీదు. ప్లస్సు ఖాళీగా ఉన్నా గానీ ఏమిందాంలే అన్న ఉద్దేశంతో ఉన్నా. వాళ్ళేదో జెప్తారులే మళ్ళీ డబ్బులు కట్టమంటారేమో అది ఇదని. మళ్ళీ ఏం జేశాను, రెండో రోజు మళ్ళీ ఒక పట్టాన మనోళ్ళు వెస్టేజోళ్ళు వదిలిపెట్టరు గదా, అప్పుడు రెండో రోజు మళ్ళీ రమేష్ సార్ ఫోను జేసి, "నిన్న ఖాళీ లేదన్నావు గదా! ఈరోజు కుదిరితే చూడు మామ. ఒక గంటే ఆడ ఏమి ఎక్కువ సేపు పట్టదు" అనన్నాడు. నేను సరే వచ్చేయండి అనే లోపు ఒక 20 నిమిషాలకల్లా మా ఊర్లో ఉన్నారిద్దరు. రమేష్ సార్, ఆనంద్ సారు, కోటి ఆనంద్ సార్ ముగ్గురొచ్చారు. వచ్చారు. ఆనంద్ సారు మొత్తం ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ జేశారు. ఇట్లా ఆరోగ్యం, ఆదాయం 2 ఉంటాయి. మనం చేసుకుంటే చాలా మంచి లైఫ్ ఉంటది మళ్ళీ. నాకు రూ. 7,500 చెకొచ్చింది ఈ నెలలో అని చెప్పినప్పుడు నేను దాన్ని బిలీవ్ జేయలా. అన్నీ ఇన్నా గాని బిలీవ్ జేయలా. ఒక మీటింగ్‌కి రా, ఒక మీటింగ్‌కి రా, ఒక మీటింగ్‌కి రా అని జెప్పి ఆనంద్ సార్ చాలా సార్లు జెప్పాడు. నేనేమనుకుంటున్నాను, సరే వచ్చాడు ఆనంద్ సార్ జెప్పాడు. ఐడీ గూడా ఆ రోజు యేసా. వేసిన తర్వాత మీ రమేష్ సారు "ఏయన్నా కొనుక్కొని వాడుకొని చూడు" అంటే, సరేలే అని జెప్పి ఫ్రెండ్ అడుగుతున్నాడు గదా అని జెప్పి 700, 800 కని, రూ. 1000 కని, 1200 కని అట్లా మనకు కావాల్సినయి కొన్ని కొన్ని వస్తువులు తెచ్చి వాడుకుంటున్నా. ఈ మధ్యలో ఈళ్ళు బూట్ క్యాంప్‌కి రమ్మంటున్నారు. ప్లస్ మళ్ళీ ఒక మీటింగ్‌కి రా, ఒక మీటింగ్‌కి రా అంటున్నారు.
అంటుంటే నేను ఈ బూట్ క్యాంపులకు పోయిన తర్వాత మళ్ళీ డబ్బులు కట్టమంటారేమో, మళ్ళీ అలా పాత రోజులకొస్తాం. ఇప్పుడు మళ్ళీ వాటిలోకెళ్ళి డబ్బులు కట్టి ఈ పనంతా ఎందుకు అనుకోని ఆలోచించుకొని నేను వాళ్ళెప్పుడు చెప్పినా నేను ఖాళీగా ఉన్నా సరే, పోవాలనుకుంటే ఏదో ఒక మార్గం ఏదో ఉండుద్ది మనకి. కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు అసలు కంపెనీ ఈ వెస్టేజ్ కంపెనీ గురించి తెలీక. అప్పుడేం జేశాను, ఏదో ఒక కారణం నాకు చేలో పనుంది. ఆ! నాకు ఇంటి దగ్గర మా నాన్నకి ఇబ్బందనో, లేపోతే నేను ఆ ఊరెళ్ళాలి, ఈ ఊరెళ్ళాలనో, నాకు బాగాలేదని ఏదో ఒక కారణం జెప్పేవాడిని. చెప్తా ఉంటే వాళ్ళు మనోళ్ళైనా ఒప్పుకోరు గదా! ఖచ్చితంగా ఎలాగైనా మనల్ని ఫాలో అప్ చేస్తానే ఉంటారు వెస్టేజోళ్ళు. అట్లా నేను ఎళ్ళకపోయేసరికి రమేష్ సారు కొంచెం అప్పటికి యాక్టివ్‌లో లేడు. రమేష్ సారు అక్కడ తిరుపతిలో వర్క్ చేసుకుంటా బిజీలో ఉన్నాడు. నేను ఇలాగే నేను కావాల్సినయి ఏదన్నా ఉంటే కొనుక్కొచ్చుకుంటున్నాను. చేసుకుంటున్నాను. ఒకసారి రమేష్ సారే నాకు ఆహ్, ఖాళీ లేదు అది ఇది అంటే రమేష్ సారే కొన్ని డబ్బులు పంపిస్తే కొన్ని ప్రొడక్ట్స్ తెచ్చి ఇంటికిచ్చిపోయాడు. మా ఫ్యామిలీ మెంబర్స్‌కి, వేరే వాళ్ళకి, మాకు అందరికి. అట్లా ఉండింది. తర్వాత రమేష్ సార్ కొంచెం యాక్టివ్‌లో లేకపోయాడు. నేను గూడా యాక్టివ్ లేకుండా అసలు సైలెంట్‌గా ఉండిపోయాం. ఆ తర్వాత నాకు 2025 ఆగస్ట్ నెలలో మ్యారేజ్ జరగటం జరిగింది. నేను నా మ్యారేజ్ అయిన తర్వాత నిజంగా దీని గురించి కొంచెం సెర్చ్ చేయడం స్టార్ట్ చేశా నేను. అప్పటిదాకా నేనేం జెప్పాను, ఆనంద్ గాని, రమేష్ సార్ గాని అడిగితే, నాకు కొంచెం ఇంట్లో ఇబ్బంది. నిజంగానే ఇబ్బందే. అంటే మా నాన్న, నేను ఇద్దరమే ఉంటాం. మా నాన్నగారికి అన్నం వండి పెట్టటం గాని, అన్నం వండుకోవటం అంతా మేమే. మా చెల్లెల్ని మా ఊర్లోనే ఇచ్చేసరికి, మాకు బట్టలు ఉతకటం గాని, అంట్లు గాని ఇయన్నీ కూర చేయటం గాని, ఇయన్నీ మా చెల్లెలు తీసుకొచ్చేది. మేము జస్ట్ అన్నం వండుకొని, మేము ఇంటి దగ్గరే ఉండేవాళ్ళం. మా పనులు చేసుకుంటా, పొలం పనులు అయి చేసుకుంటా ఇంటి దగ్గర ఉండేవాళ్ళం. అప్పుడేం చేసేవాడిని, మా నాన్న చేత పని చేపియటం ఇష్టం లేక, నేను ఎటన్నా ఎళ్తే ఆయన చేస్తా ఉంటాడు ఇంట్లో పనులు. అందుకని నేను రమేష్ సార్ ఎప్పుడు ఫోను చేసినా, "నాకు ఇంట్లో పనుందిలే మావ, నేను రాలేనులే మావ" అని చెప్పేవాడిని. అప్పుడు ఇంకా అలా చేసుకుంటూ పోతున్న టైంలో ఆగస్ట్ నెలలో పెళ్ళైన తర్వాత చూద్దాంలే మావ, పెళ్ళైన తర్వాత నువ్వెక్కడికి రమ్మంటే అక్కడికొస్తాను. కొంచెం నన్ను ఈ 2 నెలలు వదిలిపెట్టు అది ఇది అని చెప్పి, ఆగస్ట్ నెలలో మ్యారేజ్ అయిన తర్వాత చెప్పా. రమేషు నువ్వింకెక్కడికి రమ్మన్నా వస్తాను. ఒక 2 మంత్స్ చూడు. బూట్ క్యాంప్ అని చెప్తున్నాడు అప్పటికి. ఆగస్ట్ నెలలో మ్యారేజ్ అయిపోయిన తర్వాత బూట్ క్యాంప్‌కి రా మామ ఒకసారి, బూట్ క్యాంప్‌కి రా మామ ఒకసారి అంటున్నాడు. ఈ ఆనంద్ సార్ గూడా కనిపిస్తే జూమ్ యాడ్ అవుతున్నావా? బూట్ క్యాంప్ వస్తున్నావా? అంటున్నాడు. అసలు రోజు జూమ్ యాడ్ అవుతున్నావా అంటున్నాడు. బూట్ క్యాంప్ అంటున్నారు. సరే ఒకసారి చూద్దాంలే బూట్ క్యాంప్‌కి పోదాము అని జెప్పి మా మేడం గూడా, "సరే పోయి రండి సారోళ్ళు అడుగుతున్నారు గదా! మీ రమేష్ ఫ్రెండ్ అడుగుతా ఉన్ని. ఒకసారి పోయి రండి" అన్నారు. అప్పుడు నేను ఇంకా డిసెంబర్ 13, 14 తారీఖు బూట్ క్యాంప్‌కి టికెట్ బుక్ జేసుకున్నా. నాతో పాటు ఆహ్, మా మామయ్య కొడుకు ఇద్దరున్నారు. వాళ్ళు భరత్, బాలచంద్ర. వాళ్ళిద్దరితో పాటు నేను వచ్చా. ఎళ్ళిన తర్వాత బూట్ క్యాంప్ చూసిన తర్వాత ఆనంద్ సార్ ఒక మాటన్నాడు నాకు ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ జేసినప్పుడు సంవత్సరం క్రితం. ఈ వెస్టేజ్ అంటే తెలియని వాళ్ళు సైలెంట్‌గా ఉన్నారు. తెలిసిన వాళ్ళకి నిద్ర పట్టట్లేదన్నాడు. అది నాకు బూట్ క్యాంపు ఆ 2 రోజులక్కడ స్టే జేసి, ఆ మీటింగ్‌లకి అటెండ్ అయ్యి, మొత్తం తెలుసుకున్న తర్వాత, నేనింటికొచ్చిన తర్వాత ఆనంద్ సార్ నాకేదైతే జెప్పాడో ఆ రోజు, సేమ్ అదే ఫీలింగ్‌లో నేనున్నా ఇంకా. ఎందుకు నాకింక నిద్ర పట్టట్ల. ఉదయం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా గూడా ఉదయాన్నే 5 గంటలకి మన వెస్టేజ్ కాల్సొస్తాయి ఏవైనా సరే. సాయంత్రం మళ్ళీ నిద్రబోయేటప్పుడు మళ్ళీ వెస్టేజ్ పర్సన్స్ తోటే ఎవరితో అయినా సరే. వెస్టేజ్ పర్సన్‌తోనే ఫోను మాట్లాడి నిద్రపోతున్నాం. అంతగా మార్చుకున్నా నేను. ఎట్లా అంటే అసలు ఇంత అద్భుతమైన లైఫ్‌ని ఇన్ని రోజులు నేను వెస్టేజ్‌లో ఉంటదని నాకసలు తెలీదు. అసలు తెలుసుకోలేకపోయానే. రమేష్ ఇన్ని నెలల నుంచి నన్ను ఫాలో అప్ జేస్తుంటే పోలేకపోయానని చెప్పి చాలా బాధపడ్డా. ఈ ఈ 10 నెలలు డిసెంబర్ నెల దాకా.
నాకు చెప్పింది ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసింది దగ్గర దగ్గర మార్చి ఫిబ్రవరిలో 2015. అప్పటి నుంచి ఆ 10 నెలలు వేస్ట్ చేశాను నేను. అయితే 2025లో చేస్తే నా జీవితంలో ఇప్పటి వరకు నేను ఈ 10 నెలల్లోనే వేస్ట్ చేసిన 10 నెలలనే చాలా బాధపడుతున్నా. మామూలుగా ఎన్నో దిక్కులు ఎన్నో పనులు చేసి అక్కడేం సంపాదించలేదు, సాధించలేదు. కానీ ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత దీన్ని నేనొకసారి గూడా బూట్ క్యాంప్‌కెళ్ళలేకపోయానే. ఈ 10 నెలలు వేస్ట్ చేశానని జెప్పి చాలా బాధపడిన క్షణాలేమన్నా ఉన్నాయంటే ఈ 10 నెలలు నా జీవితంలో. అలాంటిది ఆ బూట్ క్యాంప్‌కెళ్ళొచ్చిన తర్వాత డిసైడ్ అయ్యి వర్క్ జేసుకుంటూ మా మేడం గూడా నాకు నాకు ఒకటర్థమైంది. నా మ్యారేజ్ అయిన తర్వాతే నేను ముందుకెళ్ళా. మా మేడం గారి సపోర్ట్ ఉంది ఫుల్‌గా. ప్లస్సు ఆహ్, నా అదృష్టం ఏమో గాని మేడం గారు నా లైఫ్‌లోకొచ్చిన తర్వాతే నేను దీంట్లో యాక్టివ్ అయ్యా. యాక్టివ్ అయ్యాను. వర్క్ చేసుకుంటున్నాను. 2025 డిసెంబర్ 13, 14 నా లైఫ్‌లో మర్చిపోలేని రోజది. ఎందుకంటే కొండ బూట్ క్యాంపు. ఆ బూట్ క్యాంప్‌కొచ్చిన తర్వాత డిసైడ్ అయ్యి చేసుకుంటే 2 మంత్స్‌లో బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను. ఈ నెలలో రూ. 8,132 చెక్కు గూడా రావటం జరిగింది. లీడర్స్ గమనించండి. ఈ అవకాశం అనేది ప్రతి ఒక్కరికుంది. ప్రతి ఒక్కరికి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఉండాల్సిందేందంటే ఆశ, ధైర్యం, నమ్మకం ఉండాలి. ఆశ అనేది పోయినా పర్వాలా. ధైర్యం అనేది కోల్పోయినా పర్వాలా. కానీ నీ సెల్ఫ్ రెస్పెక్ట్, నీ మీద నీకు నమ్మకం అనేది నువ్వు కోల్పోతే చాలా కోల్పోతావు. నీ సెల్ఫ్ రెస్పెక్టు ఈ నీ పక్కనున్నోళ్ళు చాలా చెప్పొచ్చు మిమ్మల్ని. నీ ఇంట్లో నీ పక్కింట్లోడు మీ పక్కింటోడు, ఎదిరింటోళ్ళు, బంధువులు ఆనంద్ సార్ వచ్చి చెప్పేవాళ్ళు. ఆ బంధువులు రారు, ఫ్రెండ్స్ రారు అని. ఫ్రెండ్స్‌కి రారు అనటానికి ఎగ్జాంపుల్ నేనే మెయిను. నిజంగా చెప్తున్నాను. ఆనంద్ సారు రూ. 99,347 చెక్కు తీసుకున్న నవంబర్ నెల చెక్కు. ఆ చెక్కు చూసిన తర్వాతే బూట్ క్యాంప్‌కి నేను, రమేష్ సారు, భరత్ సారు, బాలచంద్ర సారు బూట్ క్యాంప్ టికెటేసుకున్నాం. అప్పటి వరకు ఆనంద్ సార్ ఎన్ని సార్లు చెప్పినా మేము ఇనలేదు, చూడలేదు. కానీ ఈ రోజుల్లో ఫ్రెండ్స్ మీరు నాలాగా అవ్వకూడదు. చెప్తున్నాను. బూట్ క్యాంప్ గాని, మీటింగు యొక్క ప్రాధాన్యత గాని, ప్రతి మీటింగు ఇప్పుడు జూమ్ ఉంది. జూమ్‌లో ప్రతిరోజు జూమ్ ఉంటది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అవుతది. ప్రతి ఒక్కరి టెస్టిమోనీలో ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అవుతది. ఖచ్చితంగా ఎవ్వరు మిస్ గాకుండా ప్రతి ఒక్క జూమ్ మీటింగ్ గాని, బూట్ క్యాంప్ గాని అటెండ్ అవ్వగలిగితే దీంట్లో సక్సెస్ ఏం లేదు. ఆనంద్ సార్ ఎప్పుడు చెప్తుంటారు. పైన అప్‌లైనర్ ఫాలో అవ్వండి అని. కాపీ పేస్ట్ జస్ట్ అంతే. మనం ఇక్కడ ఏమి చేయట్లే. కొత్త రాజ్యాంగం ఏమి రాయట్లా. కుదిరితే పరిగెత్తండి. లేకపోతే నడవండి. అది చేత కాకపోతే అప్‌లైనర్ చేయి పట్టుకొని పాకుతూ పోండి. అంతేగాని ఒకే చోట అలాగే కదలకుండా మాత్రం ఉండొద్దు. ఫ్రెండ్స్ నీ బంధువు రాలేదనో, నీ ఫ్రెండ్ రాలేదనో, నీ ఫ్యామిలీ రాలేదనో అలాగే ఉండిపోతే అది మనం నిజంగా మన జీవితంలో చాలా పెద్ద తప్పు చేసినోళ్ళం అవుతాం. ఒక్కసారి ఆలోచించండి. దేహానికి తప్ప దాహానికి పనికిరాని సముద్రపు కెరటాలు ఎగిసి ఎగిసి పడుతుంటే, నువ్వు తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు గూడా నీ ముందు తల దించుకునేలా చేయగల సత్తా మనలో ఉంది. అలాంటిది నీకు వచ్చిన ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నీ ఫ్రెండ్ రాలేదు, బంధువు రాలేదు, ఫ్యామిలీ మెంబర్ రాలేదని చెప్పి ఎవ్వరు ఆగిపోవద్దు. ఈ సృష్టిలో చలనం ఉన్న ఏది గూడా ఆగిపోకూడదు. వీచే గాలి, పారే నది, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహించే ఆ రక్తంతో సహా ఏది ఆగిపోకూడదు. అప్‌లైనర్ చేయి పట్టుకొని నడవండి. డౌన్ లైనర్ చేయి పట్టుకొని పైకి లేపండి. ఇదే నేను చెప్పగలిగేది. 1 ఇయర్ 1,00,000 అనే టార్గెట్ పెట్టుకోండి. ఆ టార్గెట్ పెట్టుకొని పని చేయండి. ఏం లేదు చిన్న లాజిక్కు. అప్‌లైనర్ చెయ్యి విడకుండా మనం బూట్ క్యాంప్‌లో ఎంఎస్ఆర్ గురూజీ అంటుంటాడు.
సక్సెస్ అయిన వాళ్ళ గాలి మనకు ఎక్కువ తగులుతుంటే ఆల్మోస్ట్ నువ్వు సక్సెస్ అయిపోయినట్టే అని. మనం ఎవరితో ఉంటున్నామో వాళ్ళ లక్షణాలే మనకొస్తాయి. ఆనంద్ సార్ ఈ రోజుటికి గూడా నాకు ప్రతి మీటింగ్‌కొచ్చినప్పుడు గానీ, పర్సనల్‌గా నేను కలిసినప్పుడు గానీ చెప్తా ఉంటాడు. సిస్టమ్‌లోకి రండి, సిస్టమ్‌లోకి రండి అని. మెయిను కీ పాయింట్ అది. నువ్వు సిస్టమ్‌లోకి రండి అంటే ఏం లేదక్కడ. నీ డ్రెస్ కోడ్ మారాలి ఫస్టు. డ్రెస్ కోడ్ మారాలి. నీ మాట తీరు మారాలి. నీ ఐడెంటిటీ కార్డుని ఇట్లా మనకు ఒక డ్రెస్ కోడ్ ఉంది. వైట్ బాయ్స్‌కైతే ఒక డ్రెస్ కోడ్, లేడీస్‌కైతే ఒక డ్రెస్ కోడ్. ఈ డ్రెస్ కోడ్స్ మారాలి ముందు. అది మారితే తర్వాత నీ మాట తీరు మారుద్ది. నిన్ను చూసే విధానం మారుద్ది నీ సమాజం. నీ పక్కన నీ తిరిగి నువ్వు పిలిస్తే రాని ఫ్రెండు నీ గురించి ఆలోచిస్తాడు. నువ్వు చూసి నువ్వు పిలిస్తే రాని ఫ్యామిలీ మెంబరు నీ గురించి గూడా ఆలోచిస్తాడు. చూడండి ఫ్రెండ్స్, నిజంగా జెప్తున్నాను. నేను ఫస్టు ఆనంద్ సార్ ఇట్లా డ్రెస్ కోడ్ మార్చు మళ్ళీ, డ్రెస్ కోడ్స్ మార్చు మళ్ళీ అని జెప్పి నాకు పర్సనల్‌గా చెప్తే నేను వినలేదు. కానీ ఈరోజు ఏదన్నా మీటింగ్ ఉందని జెప్పి డ్రెస్ కోడ్ యేసుకొని, షూ యేసుకొని ఇంటి దగ్గర బయలుదేరితే ఇంతకుముందు ఎక్కడికెళ్తున్నావు అనేవోళ్ళు, ఇప్పుడు మీటింగ్‌కెళ్తున్నావా తమ్ముడు అని అడుగుతున్నారు. చూడండి. అలాంటిది అలాంటి నువ్వు మారితే నీ ఇంటి పక్కనోళ్ళు, నీ పక్కింటోళ్ళు, నీ బంధువు, నీ అన్న, నీ తమ్ముడు, నీ ఫ్రెండ్ ప్రతి ఒక్కళ్ళు వస్తారు. నువ్వు మారు ఫస్టు. అసలు ఈ కంపెనీ ఏంది? దీని గురించి తెలుసుకో. అసలు ప్రొడక్ట్‌లేంటుంటదో తెలుసుకోండి. దీంట్లో సక్సెస్ ఏం లేదు బ్రదర్, లీడర్స్. ఖచ్చితంగా జెప్తున్నాను. పైన అప్‌లైనర్ ఏం జేస్తున్నావా? కింద మనం గూడా అదే చేయాలంతే. దీంట్లో సక్సెస్ సీక్రెట్ ఏం లేదు. కంపెనీ ఆల్రెడీ పెట్టుబడి పెట్టేసింది. నీ ఇంట్లో ఉన్న వస్తువుల్ని వాడుకొని, నువ్వు ఇంట్లో డైలీ వాడుకునే వస్తువులనే కంపెనీలో తీసుకొని, నువ్వు బిజినెస్ జేసుకొని, నువ్వు సంపన్నుడివి కమ్మంటుంది. ఈ రోజున వేల వేల కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళందరూ కూడా పుట్టుకతో జీనియస్‌లు ఎవరు గాదు. కానీ వాళ్ళ లైఫ్‌లో ఎంతో కష్టపడ్డారు. వాళ్ళకి వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి దాంట్లో కష్టపడ్డారు. కానీ మనకు వెస్టేజ్ కంపెనీ ఆల్రెడీ కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేసింది. మనల్ని చేయమంటుందల్లా నీకు కావాల్సింది వాడుకొని బిజినెస్ చేసుకో. ఏదో ఒక రోజు, ఏదో ఒక రోజు ఫ్రెండ్స్, ఇదొక్కటి అండర్‌లైన్ చేసుకోండి. మీ బ్యాంక్ బ్యాలెన్సు మీ మొబైల్ నంబర్ ఎంతుందో అంతుండాలి. దాన్ని దానిలాగా కష్టపడి 10 అంకెల మొబైల్ నంబర్ ఎంతుందో అంత బ్యాంక్ బ్యాలెన్స్ కోసం సెట్ చేసుకునేలా కష్టపడి పని చేయండి. కనీసం 10 అంకెలు గాదు, 9 అంకెలైనా సరే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేటట్టు మీ జీవితాన్ని తీర్చిదిద్దుకునేటట్టు చేసుకోగలరని ఒక్కొక్కరు అనుకుంటున్నాను. ఈ రోజుల్లో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. మనీ ఉంటేనే రెస్పెక్టు. మనీ ఉంటేనే విలువ. మనీ ఉంటేనే గౌరవం. మనీకి మాత్రమే గౌరవం. అది గూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నువ్వు ఎంత సంపాదించాలన్నా కంపెనీ ఇయ్యటానికి రెడీగా ఉంది. ఎంత సంపాదించాలన్నా నీ ఓపిక. కోరిక, తీరిక, ఓపిక అని ఆనంద్ సారు ప్లస్ ఎంఎస్ గురూజీ చెప్తా ఉంటారు. కోరిక ఆల్రెడీ వచ్చేసింది మీకు. పక్కన ఎక్కడో ఇక్కడ ఇనుంటారు వెస్టేజ్ గురించి. ఎవరో ఇప్పుడు ఆనంద్ సారే సంపాదిస్తున్నాడు. ఆనంద్ సార్‌కి ఒక్కరికే ఉందా? లేదు. సురేష్ సార్, మన మెంటార్ సురేష్ సార్‌కి ఉందా? కోటి వ కోటి ఆనంద్ సార్‌కి ఒక్కరికే ఉందా? రవి సార్‌కి ఒక్కరికే ఉందా? రమేష్ సార్‌కి ఒక్కరికే ఉందా ఈ అవకాశం? నీకు గూడా ఉంది. నువ్వు లేసి కష్టపడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకుంది. నీ డౌన్ లైన్‌కుంది. ప్రతి ఒక్కరికి మనం ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానంలోనే ఉంది దీంట్లో ఇంకేం సక్సెస్ సీక్రెట్ ఏం లేదు. నువ్వు కష్టపడి ఇక్కడ ఈరోజు తీసుకున్న ఈ నిర్ణయం నీ 3 తరాల భవిష్యత్తును మారుస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నాను. మనకి ఎక్కడ చూసినా సరే, ఏ పనులైనా సరే, ఒకడిని తొక్కితేనే మనం పైకి లేస్తున్నాం. ఏ బిజినెస్ అయినా సరే. అది ఒక్క వెస్టేజ్ బిజినెస్‌లో మాత్రమే ఆ కింద మన లైఫ్ లైనర్‌ని చేయి పట్టుకొని పైకి లాగితేనే మనం పైకెళ్తాం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లాంటి వ్యవస్థను క్రియేట్ చేసిన గౌతమ్ బాలీకి మనం ఎప్పుడు శిరస్సు వంచి నమస్కారం చేసుకోవాలి. ఖచ్చితంగా అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.
అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ, ఆనంద్ సార్కి, రవి సార్కి, రమేష్ సార్కి నిజంగా నేను నా 3 తరాలు ఈ ఈ ప్లాట్ఫామ్ పనిచేసిన ఆనంద్ సార్కి, రమేష్ సార్కి నా 3 తరాలు ఆ, మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇటువంటి అవకాశం అందరికీ ఉంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఖచ్చితంగా చెప్తున్నా. జూమ్లో కొంతమంది నాకు తెలిసి అప్పుడే నిద్రలేసి, నిజంగా చెప్తున్నాను, చాలా బాధ వేసుద్ది నాకు. నిద్రలేసి నిద్ర మొంగుతో మాట్లాడుతుంటారు. ఆనంద్ సార్ చెప్తా ఉంటారు, చిన్న చిన్న త్యాగాలు. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఉదయాన్నే లేచి జూమ్ వింటున్నాం, సక్సెస్ అయిన పీపుల్ని వింటున్నాం, అంతే. సో కనీసం అసలు వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఎలా అయ్యారో తెలుసుకోవడానికన్నా మనకు ఓపిక ఉండాలి కదా. ఉదయాన్నే లేచి కొంచెం హాట్ వాటర్ తాగి మొహం కడుక్కొని కూర్చొని విష్ చేస్తే ఎంత బాగుంటుంది. చాలా మంది నిద్ర మొంగుతోటి విష్ చేస్తూ ఉంటారు. అలా చేయొద్దు ఫ్రెండ్స్. ఇది చిన్న చిన్న బిజినెస్ కాదు. మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. బయట వెస్టేజ్ కంపెనీ గురించి ఇది ఒక చిన్న ప్లాన్ ఉంది, చిన్న ప్లాన్ ఉందని ఎవ్వరికి చెప్పకాకండి. నువ్వే చిన్నదని అంటే వాళ్ళు ఎలా అంటారు? ఎలా వింటారు అసలు? చిన్న ప్లాన్ కాదు ఇది, చాలా పెద్దది, చాలా పెద్ద బిజినెస్. నువ్వు ఎవరినైనా ఇన్వైట్ చేసేటప్పుడు, నేను ఆల్రెడీ చేస్తున్నాను వెస్టేజ్ కంపెనీలో, చాలా పెద్ద బిజినెస్ ఇది, అర్థం చేసుకుంటే అర్థం చేసుకున్నంత, మీరు ఒకసారి మీటింగ్కి రండి సార్, ఒకసారి మీటింగ్కి రండి మేడం అని చెప్పండి. చిన్నది చిన్నది అని నువ్వే చిన్నగా చూస్తే అది పెద్దదే, పెద్దగా ఉంది కదా. పెద్దగా ఉన్నదాన్ని నువ్వు చిన్నగా చిన్నగా చూడొద్దు అసలు. చాలా పెద్దగా ఉంది. ఈ భూ ప్రపంచం మీద ఎక్కడా లేదు. సబ్బులు, పేస్టులు, బ్రష్లు వాడుకుంటే నీ ఇంట్లో వాడుకునే వస్తువుల ద్వారానే నీ 3 తరాల భవిష్యత్తు మారుస్తుంది కంపెనీ. ఎక్కడన్నా ఉందా? ఏ రంగంలోన్నా ఉందా? పేదవాడు సంపన్నుడు అవటానికి ఉన్న ఒకే ఒక్క మార్గం వెస్టేజ్. పెద్ద కోటేశ్వరుడు కోటేశ్వరుడు అవటానికి పెట్టుబడులు పెట్టుకొని ఎన్నో మార్గాలు ఉన్నాయి వాళ్ళు చేసుకోవడానికి. కానీ మనం పెట్టుబడి పెట్టే స్తోమత ఉందా? కనీసం ఈ రోజున మనం చిన్న చిన్న ఈఎంఐలు కట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. దీంట్లో ఒక 6 నెలలు కష్టపడి పని చేసుకుంటే, హలో, కనీసం దీంట్లో ఒక 6 నెలలు కష్టపడి పని చేస్తే చిన్న చిన్న వాటికైనా మనం ఉపయోగపడతాయి. సో ఒకటే ఫ్రెండ్స్, ఫైనల్గా చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది దీంట్లో. ప్రతి ఒక్కరూ కష్టపడండి. ఈ 3 తరాల భవిష్యత్తును మార్చుద్ది. అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఫైనల్గా ఆనంద్ సారు, రమేష్ సార్కి నిజంగా నా 3 తరాలు అతను వాళ్ళ ఇద్దరికి రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆనంద్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మల్లికార్జున సార్. గుడ్ మార్నింగ్ సార్. నిజంగా చాలా మళ్ళీ నేను ఆలోచించే విధంగా మాట్లాడారు. గ్రేట్ సెషన్ సార్. నిజంగా మీ జర్నీ చాలా ఇన్స్పిరేషన్ అయింది నాకు. ఎందుకంటే జీవితంలో ఏమైనా జరగవచ్చు. అప్పుడు దాకా మనం బాగా ఉంటుంది అనే ఊహించిన జీవితంలో ఏదో మార్పు రావచ్చు. దేవుడు నీకు అన్ని టెస్టులు ఇచ్చాడు. నాకు తెలియదు నీ వెనక ఎంత పెయిన్ఫుల్ జర్నీ ఉందని. ఎందుకంటే ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ అనుకుంటాం కానీ నిజంగా ఫ్రెండ్స్లో ఎటువంటి విషాదకరమైన జీవితాలు ఉంటాయని మనం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేం లీడర్స్. మల్లికార్జున సార్ అక్కడి నుంచి రాకపోవడానికి చాలా సార్లు చెప్పిన మాట, అక్కడ ఉన్న అతని పరిస్థితి ఎవరికి అర్థం కావట్లేదు. సో జర్నీ మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుంటే లీడర్స్, జీవితంలో మనిషి తినటానికి ఉండటానికి ఎన్నో పాటలు పడుతున్నాం ఈరోజు. తినటానికి ఉండటానికే మనం నిజంగా ప్రతి జాబ్లో వెళ్ళి ఎందుకు మానేస్తున్నాడు అని ఆలోచిస్తే అక్కడ అతనికి ఉన్న పరిస్థితులు అతనికి అనుకూలించట్లేదు. ఇక్కడికి వస్తే సమాజానికి, ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఈ మధ్యలో ఒక వ్యక్తి పడేటువంటి ఒక సంఘర్షణలో ఏం చేయాలో తెలియదు. సో అట్లా ఎదిగి ఎదిగి ఈ స్థాయికి వచ్చి ప్రశాంతంగా ఉన్న టైంలో వెస్టీజ్ ఆపర్చునిటీ వచ్చింది. బట్ ఎందుకు చూడలేకపోయాడంటే ఆల్రెడీ గత అనుభవాలు తనకి నేర్పిస్తున్నాయి. ఆల్రెడీ నువ్వు మోసపోయావు కదా, నష్టపోయావు కదా, ఇది అదేనేమో, జాగ్రత్త పడు. ఫ్రెండ్నే, నమ్మకం ఉంది నా గురించి మల్లికార్జున సార్ తెలుసు, వెనక ఎటువంటి ఇబ్బందులు లేవు, ఏదైనా టేకప్ చేస్తే బాగానే ఉంటుందని. అయినా నమ్మకం ఎందుకు రాదంటే
ఇంతకుముందు ఇట్లాంటి కంపెనీలకి వెళ్ళి డబ్బులు కట్టి మోసపోయాం కాబట్టి ఇది అదేనని చెప్పేసి అందరూ గమనించిన మై డియర్ లీడర్స్. ఖాళీగా ఉండి కూడా నేను బిజీగా ఉన్నానని చెప్పడం అనేది కామన్గా జరుగుతున్నమాట. కానీ పదే పదే అదే విధంగా ఫాలోఅప్ చేయటం ద్వారా గ్రేట్ లీడర్ ఇప్పుడు చూడండి ఎంత బాగా చక్కగా మాట్లాడి ఎంత క్లారిటీగా ఉన్నాడు. అదే కనుక ఏం లేదులే అని ప్రీ జడ్మెంట్ చేసి మల్లికార్జున ఇంక వదిలేసి వేస్ట్ ఇంక ఫాలోఅప్ చేయొద్దు అనుకుంటే ఈరోజు ఒక లీడర్ని కోల్పోయాడు రమేష్ సారు. సో నా రిక్వెస్ట్, ఎవరు కూడా ఇది ఏంది అర్థం కాక మాత్రం దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు. మన మహాగురు ఎంఎస్ఆర్ సార్ అంటాడు, ఏం సార్ పిలిస్తే చాలా మంది రావట్లేదు, అన్నిటికీ మంచి ముందుకు వస్తున్నారు కానీ దీనికి రావట్లేదు అంటే ఆయన అంటాడు, వెస్టీజ్ గురించి తెలియని వాళ్ళందరూ చిన్న పిల్లలు లాంటి వాళ్ళు. వాళ్ళకి నువ్వు 100 రూపాయల నోటు ఇచ్చినా 2000 రూపాయల నోటు ఇచ్చినా కింద వేస్తారు ఆనంద్ సార్. అతనికి ఎప్పుడైతే ఇది అర్థమయ్యిద్దో అప్పుడు దాని కళ్ళకు అద్దుకుంటాడు రూపాయినైనా సరే. సో అప్పుడు దాకా నువ్వు పెద్దవాడివి కదా, నువ్వు ముందున్నావు కదా, నువ్వు ఓపికతో వాళ్ళని కొంచెం ఈ సిస్టంలోకి వచ్చేదాకా ఓపిక తెచ్చుకో, అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేయి అన్నాడు. ఈరోజు గమనించిన లీడర్స్, ప్రతి ఒక్కరికి వెస్టేజ్ అవసరం, ప్రతి ఇంటికి ప్రతి ఒంటికి అవసరమే. కానీ ఎందుకు దీనిసారి చూడట్లేదంటే ఇప్పుడు మల్లికార్జున సార్ చెప్పాడు కదా జార్ఖండ్ దాకా వెళ్ళొచ్చానని. ఇటువంటి అనుభవాలు దాదాపు అందరికీ, పేదవాడు ప్రతి ఒక్కడికి ఉన్నాయి. ఎక్కడో చోట మోసపోయి ఉన్నాం, లేదంటే ఇతను మోసపోయినా ఇంటి ఎదురోడు ఇంటి పక్కన మోసపోయినటువంటి మాటలు విని భయంతో మళ్ళీ ఏడ ఆగమవుతానని రావట్లేదు అంతే. మల్లికార్జున సార్ అన్నట్టు ఇది నీ జీవితాన్ని మార్చే అవకాశం. ఒక్కసారి నువ్వు రావాల్సింది వినాల్సిందని కనుక గట్టిగా కనుక నువ్వు చెప్పగలిగి నీ వాయిస్ ద్వారా ఆటోమేటిక్గా వింటాడు, విని నీతో జర్నీ చేస్తాడు. ఇద్దరం కలిసి ముందుకెళ్ళొచ్చు అనే నమ్మకాన్ని మనం కలిగించాలి. అంత గట్టిగా చదువుతున్నాటానికి మనకాడే అంత వాయిస్ లేదు. ఎందుకు లేదంటే మల్లికార్జున సార్ అన్నట్టు అగైన్ మళ్ళీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నా మీద నాకే నమ్మకం లేదు ఈ బిజినెస్ మీద. నా మీద నాకే నమ్మకం లేకపోవడం కారణం ఏంటంటే ఉదయాన్నే జూమ్స్కి అవ్వలేకపోతున్నాం, మీటింగ్స్కి అటెండ్ అవ్వలేకపోతున్నాం. అవకాశం నీ చేతిలో ఉంది. ఈ రోజు ఉదయాన్నే లేచి నాకు టైం లేదని పరిగెత్తే ప్రతి ఒక్కరు కూడా, జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, చిన్న జాబులు ప్రతి ఒక్కరిని డబ్బు కోసమే పరిగెడుతున్నాం. ఇంకేం లేదు, అల్టిమేట్గా ఏం చేస్తున్నాం జాబ్ అంటే డబ్బు కోసం. ఎంత పరిగెత్తావి ఇప్పుడు? దాదాపు కొన్ని సంవత్సరాలు పరిగెడతానే ఉన్నావు. ఇంకా కొన్ని సంవత్సరాలు సక్సెస్ వచ్చిద్దా, లక్ష వచ్చిద్దా, జీవితం మారిద్దా అంటే లేదు. ఇక్కడ ఉంది మిత్రమా, ఇక్కడ ఉంది గమనించి ఇదేంది అర్థం చేసుకొని జస్ట్ డిసెంబర్లో బూట్ క్యాంప్కి వచ్చాడు మల్లికార్జున సార్. ఎప్పుడంటే నేను పిలిస్తే రాలా, నేను గెలిచినప్పుడు వచ్చాడు. ఈరోజు 2 నెలల్లోనే బ్రాంజ్ అయ్యాడు. ఎంత జెన్యున్గా ఉందంటే సిస్టమ్, నిజంగా జెన్యున్గా ఉంది లీడర్స్. నేను పర్సనల్గా మల్లికార్జున సార్ జర్నీ మొత్తాన్ని ఇన్స్పైర్ అయ్యాను. అందులో మల్లికార్జున సార్ మీరు చాలా క్లారిటీగా ఉన్నారు. నిజంగా మీలాంటి లీడర్స్ రావటం, ఫ్రెండ్స్ అయి ఉండటం నాకు చాలా బలం. అదేవిధంగా మీ డ్రీమ్స్ ఏదైతే పెట్టుకున్నారో, ఇంతకుముందు మీరు ఏదైతే కష్టపడ్డారో చిన్నప్పటి నుంచి, ఆ కష్టాలకి దేవుడు వరం ఇవ్వటానికి ఇచ్చాడు. దాన్ని తీసుకొని ముందుకెళ్లాల్సింది నువ్వే. నీ ద్వారా నీలాంటి కష్టాలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు మన వాళ్ళు. సో వాళ్ళందరికీ ఇది ఒక మార్గదర్శకం అవ్వాలని, నువ్వు మన ఫ్రెండ్స్ ఆఫ్ ఎస్టేజ్ ఫార్మ్ గ్రేట్ లీడర్ అని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు ఏదైతే గోల్స్ అండ్ డ్రీమ్స్ పెట్టుకున్నారో ప్రతి కష్టంలో నేను ఉంటానని, మీ సక్సెస్లో కూడా నేను ఉండాలని కోరుకుంటూ, చాలామందిని ఎలా ఇన్స్పైర్ చేయాలి, మీరు పెట్టుకున్న ప్రతి గోల్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ త్వరగా నెరవేరాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ 1 సెకండ్ మల్లికార్జున సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ 1 సెకండ్ ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ.